మనకి చక్కగా మనం ఈ రోజు తెలుసుకోబోయే అంశం ఏమిటంటే రామానుజుల వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ ఒకానొక పరిస్థితిలో వైష్ణవ సాంప్రదాయం ఎంతో ఘోరమైన పరిస్థితికి వెళ్ళినప్పుడు ఈయన వచ్చి వైష్ణవాలయాలను ప్లస్ వైష్ణవుల సాంప్రదాయాలను ఎలా నిలబెట్టారు అనేది ఈయన ద్వారానే జరిగింది. కాబట్టి ఈయన గురించి తెలుసుకోవడం అనేది ఈ ధనుర్మాసంలో మనకు చాలా విశేషం. అందుకే ఈ రోజు మనం రామానుజుల వారి గురించి తెలుసుకుంటున్నాము. ముందుగా ఆయన జన్మ తీసుకొని ఆయన ఏ అంశంతో పుట్టారు, స్వామి వారిది ఎందుకు జన్మ తీసుకొని రావాల్సి వచ్చింది అని తెలుసుకోవాలంటే మనం అర్జెంటుగా ఇప్పుడు 11వ శతాబ్దంలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే గాని మనకి ఈయన రాకకి కారణం ఏంటో తెలుస్తుంది. ఒక్కసారి అందరం కలిసి 11వ శతాబ్దంలోకి వెళ్దాము. చక్కగా 11వ శతాబ్దంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయంట. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? శైవులకి వైష్ణవులకి ఎడతెగని గొడవలు, ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటున్నారు. అంటే ఈ శైవులు వైష్ణవులు అని పేరు చెప్పుకోవడానికి కూడా భయపడేంతగా వాళ్ళని చంపేస్తున్నారనమాట. ఇలా గొడవలు చెలరేగుతూ ఉన్నాయి. ఇంకొక పక్క 2 పాషండ మతాలు బయలుదేరినాయంట. పాషండ మతాలు అంటే ఏంటి? వేదాన్ని ఒప్పుకునే వాళ్ళందరూ ఒకవైపు, వేదాన్ని అసలు వేదం లేదు, వేద ప్రకారం ఏమి జరగవు అని వేదాన్ని ఒప్పుకోని వాళ్ళు ఇంకొక పక్క. అలా 2 పాషండ మతాలుగా విడిపోయి ఆ కొట్లాట జరుగుతుంది ఇంకొక వైపు. తురష్కుల దండయాత్ర ఇంకొక వైపు. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉంది 11వ శతాబ్దం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఇలాగా ఉంది అంటే కులోత్తుంగ చోళుడు అనే రాజు, అతను చేసిన ఘోరాలు అన్నీ ఇన్ని కాదు. అతని గురించి తెలుసుకుంటేనే మనకి రామానుజుల వారి రాక ఎలా వచ్చిందని తెలుస్తుంది. ఒక్కసారి మనం ఆ కులోత్తుంగ చోళుడి యొక్క, ఆ రాజు యొక్క చరిత్ర తెలుసుకుందాం. కులోత్తుంగ చోళుడు అనే రాజు గొప్ప శివభక్తుడు. ఆయన పరమ శివభక్తుడు. శివుడు అంటే ప్రాణం ఇచ్చేస్తాడు. అంత గొప్ప భక్తి కలిగిన వాడు. తనకి ఒక లోపం ఉంది. ఏంటది? చాలా మూర్ఖుడు. ఎవరు చెప్పినా వినడు. శివుడే నా దేవుడు, శైవమే మతం, వైష్ణవము అనేది మతం కాదు, శ్రీమన్నారాయణుడు దేవుడు కాదు, ఒప్పుకోడు ఆయన. ఒప్పుకోకపోయాడు. అలా ప్రార్థించే వాళ్ళని కూడా చూసి తట్టుకోలేనంత మూర్ఖత్వంతో నిండిపోయి ఉంది అతని మనసు. శివుడు ఒక్కడే దేవుడు అని ఈయనేం చేస్తున్నాడు? ప్రతి ఒక్క వైష్ణవ దేవాలయాలను పడగొట్టిస్తున్నాడు. ఎందుకని? ఈయన రాజు కాబట్టి. అసలుకే తురుష్కుల దండయాత్రలతో సగం దేవాలయాలు వెళ్ళిపోయినాయి. ఈయన వేరే మళ్ళీ వైష్ణవ దేవాలయాలన్నీ పడగొట్టేసి అన్ని శైవ మతమే ఉండాలి, శివాలయాలే ఉండాలి అన్న భావంలో ఉన్నాడు ఈయన. వైష్ణవ భక్తుని ఈయన మూఢత్వం ఎంతటికి దారి తీసిందంటే వైష్ణవ సాంప్రదాయాలను, వైష్ణవ వేదాలను సముద్రంలో పారేయటమే కాకుండా వైష్ణవ భక్తుల్ని కూడా సముద్రంలో పారేస్తూ ఉంటాడంట. మేము వైష్ణవ భక్తినే పాటిస్తాము, శైవాన్ని పాటించము అనే వాళ్ళని చక్కగా సముద్రంలో విసిరేపిస్తూ ఉంటాడంట. అంతటి దారుణంగా ఉంది అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పుకోవడానికి మనం మళ్ళీ చిదంబరానికి వెళ్ళాలి. ఇప్పుడు ఒకసారి చిదంబరం ఆలయంలో జరిగిన యథార్థ సంఘటన ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. ఆ చిదంబరం ఆలయంలో ఎలా ఉండేది? శివుడు ఉంటాడు, నటరాజస్వామి. ఆ తర్వాత నటరాజస్వామి పక్కనే మనకు స్వామివారు ఉండేవారు. ఏ స్వామివారు? గోవిందరాజు స్వామివారు ఉండేవారు. ఆయన పడుకొని ఉంటారు కదా పక్కన, వెంటనే ఈయన పక్కనే ఉండేవారంట ఆయన. ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది అంటే దానికి మళ్ళీ ఒక చిన్న కథ చెప్పుకోవాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఆయన వినదగ్గ కథే. శివుడికి పార్వతికి నృత్యం అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసింది. ఒకరోజు వీళ్ళిద్దరికే నువ్వు గొప్ప అంటే నేను గొప్ప నృత్యంలో అని ఒక చిన్న మనస్పర్ధ లాగా వచ్చింది. సరే, మనిద్దరం నాట్యం చేస్తూ ఉంటే మనిద్దరి నాట్యానికి ఎవరు గొప్పో తెలియదు, దీనికి మనకు జడ్జిగా ఒక వ్యక్తి కావాలి అని నిర్ణయించుకొని దానికి తగ్గ వాళ్ళు ఎవరు అని వెతుక్కుంటూ ఉంటే దానికి ఇంకెవరు? చక్కగా మన విష్ణుమూర్తే దానికి తగ్గవాడు. ఇద్దరు నాట్యాన్ని చూసి జడ్జిమెంట్ చేయగలిగిన సత్తా ఉన్న వ్యక్తి ఒక నారాయణమూర్తి. అందుకని చెప్పి ఆయన్ని పిలిచారు. మేమిద్దరం ఈ చిదంబర ఆలయంలో నృత్యం చేస్తూ ఉంటాము, నువ్వు మాకు
జడ్జిమెంట్ ఇవ్వు ఎవరు గొప్ప నృత్యంలో అని చెప్పారు. అని చెప్పగానే ఆయన ఏం చేశారు, వాళ్ళిద్దరూ నృత్యం ప్రారంభించగానే అక్కడ వాళ్ళకి ఎదురుగా మరి చూడాలి కదా, ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకొని చక్కగా పవళించి ఆయన చూస్తూ ఉన్నారు. సరే, ఈ నృత్యంలో ఎవరు గెలిచారు ఏంది అనేది ఆ నృత్య ప్రదర్శన గురించి తెలుసుకోవాలంటే అది ఒక కథ మనకు ప్రస్తుతం ఇంతవరకే అవసరం. ఇలా ఆ తర్వాత వాళ్ళిద్దరూ అమ్మవారు స్వామివారు విగ్రహాలుగా వెలిశారు. ఈయన కూడా పడుకొని చూస్తున్నారు కదా, ఆ భంగిమలోనే చక్కగా ఈయన కూడా అక్కడ విగ్రహమై పూజలు అందుకుంటున్నారు అందరి చేత. ఇలా ముగ్గురు ఒక చోట కలిసి ఉండటం స్వామివారికి పార్వతికి నారాయణుడికి ఏ ఇబ్బంది కలగలేదు. కానీ ఇబ్బందల్లా కలిగింది ఈ కులోత్తుంగ చోళుడికి మాత్రమే. ఇది చూసి ఓర్వలేక నా స్వామితో పాటు సమంగా ఇతను కూడా పూజలు అందుకుంటున్నాడు అని అతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఇంకా ఏం చెయ్యాలి అని ఆలోచించుకున్నాడు. ఆయన ఆలోచించుకొని వెంటనే ఆ నారాయణుడి విగ్రహాన్ని ఆ తీసుకొని వెళ్ళి శివుడు పార్వతి ఆలయం ఉంది కదా, అది ఎక్కటానికి స్టెప్స్ లాగా, ఇప్పుడు మనం గుళ్ళల్లోకి వెళ్ళాలంటే ఒక 2-3 మెట్లెక్కి వెళ్తే లోపలికి దర్శనం అవుతుంది కదా, అలా మెట్లెక్కి వెళ్ళటానికి స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా ఆ శ్రీమన్నారాయణుడి విగ్రహం తీసుకొచ్చి శివుడు పాదాల దగ్గర ఏర్పాటు చేశారంట. ఇప్పుడు మనం దర్శనం చేసుకోవాలంటే ఆయన్ని తొక్కి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకోవాలి. అంతటి మానసిక రోగి ఇతను వైష్ణవ సాంప్రదాయం పట్ల. అలా పెట్టేశాడంట. అలా పెడితే మరి నారాయణ్ణి తొక్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే ఎవరికైనా భయమే కదా, స్వామివారిని మన పాదాలతో ఎలా తాకుతాం, అది కూడా తొక్కి ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇలా చెయ్యని భక్తులందరినీ అతను శిక్షించేవాడంట. ఏంటి, శిరశ్ఛేదనం చేస్తాను, అలా మీరు గాని భయపడి రావటం మానేస్తే శిరశ్ఛేదనం చేస్తాను అన్నారంట. ఆ గుడిలోనే ఒక అవ్వుండేది. ఆమె ఏంటి, శివుడికి పార్వతికి చక్కగా అక్కడ ప్రాంగణంలో అంతా ఊడ్చి శుద్ధి చేసి ముగ్గులు పెట్టి వాళ్ళని సేవించుకుంటూ ఉంది. ఈ ఈ మాట ఆమెకి నచ్చల, స్వామిని ఎక్కెళ్ళి శివుడిని దర్శనం చేసుకోవాలని. అందుకని ఆమె శివుడి దర్శనం లేకుండా ఉండలేదు. అందుకని పక్క నుంచి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుందని ఆమెకు అక్కడ ఆలయంలోనే శిరశ్ఛేదనం చేపించారు. అంతటి కోపంతో నిండి ఉన్నాడు ఈ కులోత్తుంగ చోళుడు. అలా చేశారనమాట. అలా ఉంది ఈ పరిస్థితి. అంత దారుణంగా అతనికి మనసు ఎంత కరుడు గట్టి ఉంది అని చెప్పుకోవడానికి ఇది ఒక స్టోరీ. అందరూ భయపడి ఇంకా ఆలయానికి వెళ్ళటం కూడా మానేశారు. ఇలా ఉండగా శ్రీకూర్మంకి వెళ్ళారంట. శ్రీకూర్మంకి వెళ్ళి అక్కడ ఎవరుంటారు, కూర్మనాథ స్వామి ఉంటారు కదా ఆలయంలో, ఆయన విగ్రహం తీసి పక్కకు తీసేపించి శివుణ్ణి ప్రతిష్ఠింపచేశారు. ఇలాగా అన్ని వైష్ణవాలయాలని ధ్వంసం చేయడం అన్నా చేస్తున్నాడు, లేదా ఈ నారాయణుడి మూర్తిని తీసేసి శివుణ్ణి పెడుతున్నారు. అలా 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 వస్తూ వస్తూ మన తిరుమలకి చేరారు. తిరుమలలో ఏం చేశారు, వెంకటేశ్వర స్వామిని శివుడుగా మార్చాలి అక్కడ అని నిర్ణయించుకొని, అప్పట్లో ఈయన ఉన్నప్పుడు యాదవరాజు అనే ఆయన పరిపాలిస్తూ ఉండేవాడంట తిరుమలని. ఆయన్ని ఇతనితో పాటు చేరిక చేసుకొని నువ్వు జనాలందరినీ ఇతను వెంకటేశ్వరుడు కాదు శివుడు అని నమ్మించు అని చెప్పారంట. ఆ శంఖ చక్రాలు కనిపించకుండా ఈ ఈ విగ్రహం శివుడిది అని నమ్మించేయమని చెప్పారంట. అలా చెప్పి అక్కడ ఏం చేపించాడు, తిరుమలలో జంతు బలులు చేపించాడంట. అంటే శివుడు పార్వతి ఉన్న చోట చాలా ప్రాంతాల్లో జంతు బలులు జరుగుతూ ఉండేవి. ఇలా ఒకానొకప్పటి కాలంలో అంటే 11వ శతాబ్దంలో తిరుమలలో జంతు బలులు చేపించాడు. ఎందుకు, నారాయణమూర్తి అయితే జంతు బలులు జరగవు కదా, మీకు తెలియటం లేదు, ఈయన శివుడే అని నమ్మించడానికి ఆ జంతు బలులు అనే కార్యక్రమాన్ని కూడా యాదవరాజు సహాయంతో చేపించారు ఈయన. అలా ఉంది పరిస్థితి, ఆనాటి పరిస్థితి. అలా అందరిని నమ్మించి ఈయన శివుడే శివుడే అని చెప్పించాడంట. ఇదే సమయంలో ఇంకా ఏం జరిగింది, ఇన్ని కష్టాల్లో వైష్ణవ సాంప్రదాయం ఉంటే సేమ్ అదే టైంలో అంటరానితనం, అస్పృశ్యత అనే ఈ రెండు కూడా బయలుదేరినాయి. అంటే ఏంటి, తక్కువ కులం వారికి ఆలయ ప్రవేశం లేదు, వాళ్ళని చూసి దూరంగా వెళ్ళిపోవటం, వాళ్ళని గుడిలోకి అసలు రానివ్వకపోవటం, ఇలాంటి దారుణమైన పరిస్థితి ఇంకొకటి యాడ్ అయింది ఎక్స్ట్రాగా. అంతేకాకుండా
స్త్రీలపై అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. ఇంకా స్త్రీలను మంత్రోపదేశానికి కూడా తగరు అని హీనంగా చూడటం మొదలుపెట్టారు. చివరాఖరికి విష్ణు సహస్రనామం పఠించే స్త్రీలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి శిక్షించేవాడంట ఈ రాజు. అంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు విష్ణు సహస్రనామం చదివితే అలాంటి స్త్రీలని తీసుకొచ్చి శిక్షిస్తున్నారు? అసలు విష్ణువు అనే మాట వినపడకూడదు. అంతకంటే మించి స్త్రీలు మంత్రోపదేశానికి కూడా తగని వారు అని చులకన భావన. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో ఉంది మన 11వ శతాబ్దం. ఇదంతా చూస్తున్నారంట స్వామివారు. చూస్తూ కూడా అలా మౌనంగా భరిస్తున్నారు వైకుంఠంలో. అది ఆదిశేషుడికి నచ్చలేదు. ఆదిశేషుడికి చాలా కోపం వచ్చిందంట. స్వామి, మీరేంటి ఇంత చిద్విలాసంగా ఉన్నారు? కింద పరిస్థితి చూడండి ఎలా ఉందో, నాకు వెంటనే అనుజ్ఞ ఇవ్వండి. నేను ఆ భూలోకానికి వెళ్ళి పరిస్థితిని చక్కదిద్ది వస్తాను అన్నారంట. అనగానే స్వామి అన్నారంట, అది అంత సులువైన పనేం కాదు. వాళ్ళు చాలా మూర్ఖత్వంలో ఉన్నారు, ఇప్పుడు మూర్ఖులుగా ఉన్నారు. అలాంటి మూడుల దగ్గరికి నువ్వు వెళ్ళి చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు కిందకి వెళ్తే నేను ఆదిశేషుడిని అన్న సంగతి నువ్వు మర్చిపోతావు. వారిని చక్కదిద్దడం నీకు చాలా కష్టమైన పని. ఎందుకంటే నువ్వు మానవ అవతారం తీసుకున్నప్పుడు నీకు అంటే కొంచెం దేవతలకి ఆ శక్తి ఉంటుంది కదా, ఏదైనా సాధించగలిగే శక్తి ఉంటుంది కదా, ఆ శక్తిని కోల్పోతావు. సహజమైన మానవుడిలాగే నువ్వు ఉంటావు. నీకు ఇది చాలా కష్టసాధ్యమైన పని, వద్దు అని చెప్పారంట. ఈయనేం చెప్తున్నాడు? లేదు, నేను వెళ్ళాలి, మానవ రూపం తీసుకొని వెళ్ళాలి, పరిస్థితుల్ని చక్కదిద్ది ధర్మ సంస్థాపన చేస్తాను, వైష్ణవ సాంప్రదాయాన్ని నిలబెడతాను, మన వైష్ణవాలయాలన్నింటినీ మనుగడలోకి లేకుండా చేస్తున్నాడు ఆ రాజు. అలాంటి పరిస్థితిని చక్కదిద్ది నేను వస్తాను. నేను 200 సంవత్సరాలు మానవ రూపంలో అక్కడ ఉంటాను. దయచేసి నాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నారంట. అనుజ్ఞ ఇవ్వండి అనగానే సరే, స్వామి వారి కొంతసేపు ఆలోచించి సరే అని ఒప్పుకున్నారంట. సాక్షాత్తు ఆ ఆదిశేషుడే ఇప్పుడు బయలుదేరి కిందకు వస్తున్నారు. అది ఎవరి రూపంలో వస్తున్నారు? మరి ఎవరో కాదు, ఆ రామానుజుల వారు. ఆ రామానుజ రూపంలో కిందకి వచ్చి మనందరికి మేలు చేయబోతున్నాడు ఆయన. ఆయన ఆదిశేషుడు అయినప్పటికీ కూడా మానవ జన్మ తీసుకున్నాడు కనుక ఎన్నో కష్టాలు పడ్డారు. ఏంటి రామానుజుల వారి చరిత్ర అంటే అంత సులభంగా అంత సంతోషంగా ఏం లేదండి. పాపం ఆయనకి భార్య అనుకూలవతి కాదు. అతను కరెక్ట్ గా వయస్సుకు వచ్చేసరికి, మంచి వయస్సుకు వచ్చేసరికి తండ్రి కాలం చేస్తారు, కుటుంబ బాధ్యత అంతా పైన పడుతుంది. ఆయన ఎన్నో కష్టాలను అనుభవించాడు. సాధారణంగా ఆయన ఏదో ఆదిశేషుడు అంశతో వచ్చాడు కదా, ఆయనకి మాయలు మంత్రాలు తెలుసు, ఆయన ఈ సాంప్రదాయాన్ని ఉద్ధరించాడు అని చెప్పుకోవడంలో ఏముంది అని విశేషము అనుకునే వాళ్ళందరూ పొరపాటు చేస్తున్నట్టే. ఇదంతా పొరపాటేనండి. ఆయన సాధారణ మానవ రూపం తీసుకొని వచ్చాడు. మానవులు సాధారణంగా ఎలాంటి కష్టాలైతే పడతారో అన్ని కష్టాలను కూడా ఆయన ఎదుర్కొని నిలబడ్డాడు. ఎందుకు? తన అనుష్ఠాన బలంతో నిలబడ్డాడు. సరే, అసలు జన్మ ఎలా తీసుకున్నారు? ఇప్పుడు రామానుజుల వారి తల్లిదండ్రులకి అందరూ వరుసగా ఆడపిల్లలే పుడుతున్నారు, మగ పిల్లలు లేరంట. అందుకు వాళ్ళు కొంచెం బాధపడి వెంటనే అక్కడ పార్థసారథి అనే నారాయణ ఆలయం ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ 41 రోజులు అక్కడే ఉండి పుత్రకామిష్టి యాగం చేశారంట. 40 రోజులు పుత్రకామిష్టి యాగం చేశారు. ఈ ఆలయం ఎక్కడుంది? చెన్నైలో ఉంది. చెన్నైలో పార్థసారథి స్వామి ఆలయం అంటే చాలా ఫేమస్. ఎందుకంటారా? ఇది 108 దివ్య దేశాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఆ 108 దివ్య దేశాలలో ఇది ఒక దివ్య దేశం. అంతటి ప్రసిద్ధి కాంచిన పార్థసారథి ఆలయంలో 40 రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పుత్రకామిష్టి యాగం చేశారు. 41వ రోజు రాత్రి వాళ్ళు గుడిలోనే నిద్రిస్తూ ఉండేవారంట. ఆమె కాంతిమతీ దేవికి నారాయణుడు స్వప్న దర్శనమిచ్చి ఏం కావాలి తల్లి నీకు అని అడిగారంట. స్వామి, నాకు ఒక పుత్రుణ్ణి అనుగ్రహించండి అనగానే పుత్రుణ్ణి అనుగ్రహిస్తాను సరే అన్నారంట. నాకు ఇలాంటి పిల్లవాడు వద్దు, నాకు మీ అంతటి గొప్ప
పిల్లవాడు కావాలి అన్నాడంట. నా అంత గొప్పవాడు కావాలంటే అమ్మా నేనే పుట్టాలి, అది జరిగే పని కాదు, ఇంకేదైనా కోరుకో అంటే, పోనీ మీ గుణాలు కరెక్ట్ గా ఉండేలాగా అనుగ్రహించండి స్వామి అంటే, సరే ధర్మ సంస్థాపనం చేయవలసిన సమయం ఆసన్నమయ్యింది కనుక గొప్ప వ్యక్తికి జన్మనిచ్చే అవకాశాన్ని కలిగిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యారంట. అని చెప్పినట్లుగానే కొంతకాలానికి ఆమె గర్భవతి అయ్యారు. గర్భవతి అయ్యి వైశాఖ పంచమి నాడు జన్మించారు మన రామానుజుల వారు. అది 1017వ సంవత్సరం. 1017వ సంవత్సరం వైశాఖ పంచమి రోజున ఈయన జన్మ తీసుకున్నారు. మనకి ఇంకొకళ్ళు గుర్తు రావడం లేదా? వైశాఖ పంచమి రోజున పుట్టిన వారు వారు వేరే ఎవరో కాదు, మన ఆదిశంకరాచార్యుల వారు కూడా వైశాఖ పంచమి రోజునే జన్మించారు. ఇది ఆయన పుట్టిందనమాట. ఈయన పుట్టగానే రామానుజుల వారు భూమి మీద పడగానే ఆకాశవాణి నుంచి ఒక శబ్దం వచ్చిందంట. ధీర్లబ్ధ 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 అని 3 సార్లు గట్టిగా ఆకాశవాణి వినిపించిందంట. ధీర్లబ్ధ అంటే ఏంటి? ధీరుడు, ఒక మహనీయుడు లభించాడు మనందరికీ అని 3 సార్లు ఆకాశవాణి నుంచి మాటలు వినపడి తర్వాత అదృశ్యమైనవి. ఈయన ఎక్కడ పుట్టారు? సాధారణంగా ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్తారు కదా, అక్కడ ఈయనకి మేనమామ ఒక ఆయన ఉండేవారు. ఆయన తిరుమల నంబి. ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామికి మహా గొప్ప భక్తుడు, ఎంతో సేవ చేశారు. ఆ తిరుమల నంబి వారి ఆలయం కూడా మనకు తిరుమలలో దర్శనమిస్తది. మనం పై అంతన దారిలో వెళ్ళేటప్పుడు కింద ఉంటుంది తిరుమల నంబివారి ఆలయం. సరే, మనం విషయంలోకి వద్దాం. అలా ఈ తిరుమల నంబివారు ఇంట్లో ఈమె కనింది ఆ బిడ్డని. వెంటనే ఆ తిరుమల నంబి బిడ్డను చేతిలోకి తీసుకొని, ఆహా కాంతిమతి, ఎంత మంచి కొడుకును కన్నావమ్మా, ఈ తేజస్సు చూస్తుంటే నాకు అసలు ఎంత మంత్రముగ్ధున్నైపోతున్నానో నాకే అర్థం కావడం లేదు, ఎంతో తేజో రూపంతో వెలిగిపోతున్నాడు ఈ బిడ్డ అని మురిసిపోయి, ఈ బిడ్డను చూస్తుంటే నాకు రామాయణంలో లక్ష్మణుల వారు గుర్తుకొస్తున్నారు, అందుకే నీ బిడ్డకి నేను రామానుజుడు అని పేరు పెడుతున్నాను అన్నారంట. చూడండి ఎంత గొప్ప పేరు! రాముణ్ణి అనుసరించిన వాడు లక్ష్మణుడు. ఇప్పుడు లక్ష్మణుడు ఎవరి జన్మ? ఆదిశేషుడే కదా లక్ష్మణుడుగా వచ్చాడు. మరి ఆయనకి ఈ పేరు తగిన పేరే కదా. ఆయన చూడండి ఎంత గొప్పగా తెలిసినట్లే పెట్టారు. నేను రామానుజుడు అని పేరు పెడుతున్నాను అని చెప్పి రామానుజుడు అని పేరు పెట్టారంట. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి పుట్టడమే జ్ఞానం గురించి తెలుసుకోవాలని, ఒక మంచి గురువుని ఆశ్రయించాలని, కైవల్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలని తపన. ఎందుకు కైవల్యాన్ని పొందాలి అనుకుంటున్నాడు ఈయన? కిందకు వచ్చిన పని ఎక్కువ భగవంతుడితో పాటు అనుసరించి ఉండేవాడికి కిందకొచ్చి ఎక్కువ రోజులు మనతో పాటు మానవులతో పాటు జీవించలేరు. వాళ్ళు ఎప్పుడెప్పుడు తాము వచ్చిన పనిని చేసుకొని మనం మళ్ళీ వెళ్ళి మన స్వామి వారి సేవ చేసుకుందామని ఉంటది. అదే తపన ఈయన కూడా కలిగి ఉన్నారు. చక్కటి గురువుని ఆశ్రయించాలి, కైవల్యాన్ని ఎలా పొందాలో చెప్పే గురువు ఎవరు, అది తెలుసుకునేది ఎలా అని ఒక తపనంట. ఇతని తపనికి తండ్రి అతి చిన్న వయసులోనే ఉపనయన సంస్కారాలన్నీ చేపించి గురుకులంలో చేర్పించారంట. అక్కడ గురుకులంలో చేర్పించగానే ఇతనేం చేస్తున్నాడు? 10 సంవత్సరాల్లో నేర్చుకోవలసిన విద్యని కేవలం 10 రోజుల్లో నేర్చేసుకొని ఇంకా నేర్పించండి అని అడుగుతుంటే, ఏ గురుకులంలో ఏ ఒక్క గురువు కూడా అమ్మ బాబోయ్ ఇతన్ని మేము భరించలేని తీసుకెళ్ళండి అని చెప్తున్నారంట. మరి 10 సంవత్సరాల్లో 10 రోజుల్లోనే వినేసి ఇంకా నేర్పించండి అంటే పాపం వాళ్ళు కూడా చెప్పొద్దు. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పరిస్థితి ఏర్పడగానే తండ్రికి భయం వేసింది. ఎంతసేపు అయినా కైవల్యం గురువుని ఆశ్రయించాలి, కైవల్యాన్ని పొందే గురువు ఎక్కడ కనిపిస్తున్నాడు అని ఇతను తపించిపోతున్నాడు అని అతన్ని చూసి భయపడ్డ తండ్రి ఏం చేశాడంట, ఇతను సన్యాసం పుచ్చుకొని అలా వెళ్ళిపోతాడేమో దైవ సేవలోకి, నాకుంది ఒక్కగాని ఒక్క బిడ్డ, ఇతను లేకపోతే మా వంశ వృద్ధి ఏమవుతుంది అని ఆలోచించి వెంటనే అతనికి కళ్యాణం చేసేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికి రామానుజుల వారి వయసు 13 సంవత్సరాలు మాత్రమే కేవలం. ఆ 13 సంవత్సరాల వయసులోనే వెంటనే పెళ్లి జరిపించేశారు రామానుజుల వారికి. ఎందుకు? ఆ స్థితి నుండి బయటికి తీసుకురావడానికి.
పెళ్లి జరిగిన తర్వాత 2 సంవత్సరాలకంతా తండ్రి అంటే ఈయనకి 16వ సంవత్సరం రాగానే తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయిన వెంటనే భార్యని, తల్లిని, అక్కల్ని, చెల్లెల్ని అందరినీ చూసుకోవలసిన బాధ్యత ఇతని పైన పడింది. అంటే నలుగురు బాధ్యత, కుటుంబం యొక్క భారాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఈయనకొచ్చింది. దానికి తోడు ఆ భార్య ఏనాడు ఈయనకి అనుకూలవతిగా ఉండలేదంట. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు, ఒకవైపేమో కుటుంబం కోసం కష్టపడుతున్నారు, ఇంకొక వైపు గురువు కోసం అన్వేషణ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా అతను ఏ లక్ష్యం కోసం కిందకొచ్చారో దాన్ని మానుకోవటం లేదు. కుటుంబ భారాన్ని మోస్తూ కూడా గురువు కోసం అన్వేషణ చేస్తూ ఉన్నారు. అలా గురువు కోసం అన్వేషణ చేసే క్రమంలో ఎవరో ఒకరు ఆయనకి చెప్తారు, కాంచీపురం దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో తిరుపుట్కులి అనే ఒక ఊరుంది. దానిలో యాదవ ప్రకాశులు అనే అద్వైత గురువులు ఉన్నారు. ఆయన అద్వైతం గురించి చాలా చక్కగా చెప్తారు, ఆయన గొప్ప అద్వైత గురువులు అని చెప్పారంట. అది తెలిసి అసలు అద్వైత గురువు అంటే ఏంటి? అద్వైతం అంటేనే శైవ మతానికి సంబంధించింది. అద్వైత గురువు అంటే శైవ మతానికి సంబంధించిన వాడు, శైవ మతానికి చెందినవాడు అని అర్థం. ఆయన గురించి తెలుసుకొని వెంటనే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఇతను ఏం చేశాడు, కుటుంబంతో సహా ఆయన దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నేను మీ దగ్గర విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తారు. ఆ ఊర్లో ఏంటి, పక్కన విజయ రాఘవ పెరుమాళ్ అని గొప్ప దేవాలయం ఒకటి ఉందంట. ఆ దేవాలయం కూడా ఈ 108 దివ్య దేశాలలో ఒక గొప్ప దేవాలయం, విజయ రాఘవ పెరుమాళ్. అక్కడ స్వామి వారు ఉంటారంట. అబ్బా, ఎంత కన్నుల పండగగా, ఎంత కన్నులకి ఆనందాన్ని కలిగించే రూపంతో వెలిగిపోతూ ఉంటారంట అక్కడ స్వామి. అక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. స్వామి అక్కడ జటాయుకి అంతిమ సంస్కారం చేసిన స్థలం అంట. అక్కడ ఆ గుర్తులు కూడా ఉంటాయంట. జటాయుడు ఆయనకి అంతిమ సంస్కారాన్ని చేసినవి అవన్నీ చక్కగా కనిపిస్తూ ఉంటాయంట ఆ ఆలయ ప్రాంగణంలో. అక్కడ విష్ణుమూర్తి చేతిలో ఒక పక్షి ఉంటుంది, చాలా అద్భుతంగా మెరిసిపోతూ ఉంటాడంట స్వామి. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, రామానుజుల వారు విద్యాభ్యాసాన్ని చేయాలని ఆ ఆలయాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికీ ఆలయ మండపంలో రామానుజుల వారు విద్యాభ్యాసం చేసిన మండపం కూడా ఉందని చెప్తూ ఉంటారు. సరే, వెళ్ళారు కదా, ఆ గురువుల దగ్గరికి చేరారు. ఆయన శైవుడు, ఈయన వైష్ణవ సాంప్రదాయంలో నుంచి వెళ్ళిన వాడు. కైనా రామానుజుల వారికి వైష్ణవులు శైవులు ఇద్దరికి భేదం చూపించే తత్వం ఈయనకి లేదు. ఉంటే ఆయన్ని గురువుగా ఎంచుకోరు కదా. వెళ్ళారు కదా, మామూలుగా అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ అద్వైత గురువులు అనే వాళ్ళు శివుణ్ణి ఎక్కువ చేసి చెప్తూ వైష్ణవుల మీద చురకలు వేస్తూ నారాయణుడి మీద చలోక్తులు విసురుతూ ఉండేవారంట. వాళ్ళ బోధన కూడా ఆనాడు అలా ఉండేది. అలా ఉంటే ఒక రోజు ఇతన్ని, వైష్ణవుడు కదా, ఇతన్ని ఎలాగో నారాయణ గురించి తిడుతూ ఇతన్ని బాధ పెడుతూ ఉంటాడు ఆ గురువు. ఎవరు ఆయన? ఈ అద్వైత గురువు. అలా యాదవ ప్రకాశులు అనే అద్వైత గురువు. అలా ఒక రోజు ఏం జరిగిందంటే, మీ వైష్ణవులు ఎందుకు పనికిరాని వాళ్ళు అని చెప్తూ ఉంటే ఈయనకి మనసుకి చాలా బాధ కలిగిందంట. సరే, గురువు కదా, మనం ఏమీ అనకూడదు అనుకునేవాళ్ళు. ఇతన్ని ఇంకా ఏడిపించాలని ఆ గురువు ఏం చేసేవాడు, ఎన్నెన్నో రకాల ప్రశ్నలు, ఇతనికి తెలియని ప్రశ్నలు కూడా వేదాల్లో నుంచి చాలా అడిగితే వెంటనే టక్కున సమాధానం చెప్పేవాళ్ళంట. దానికి ఈయనకి ఇంకా కడుపు మండిపోయేది. ఏంటి ఈ పిల్లాడు ఏమి నేర్పించినా చివుక్కున నేర్చుకుంటున్నాడు, చెప్పని వాటిని గురించి కూడా చివుక్కున చెప్తున్నాడు అని కోస్తంతా ఏమొచ్చింది, ఉక్రోషం ఉంది ఆ పిల్లోడి మీద. ఆల్రెడీ ఉక్రోషం ఉంది. ఒకరోజు ఆయన్ని పిలిచి నా కాళ్ళు పట్టు అన్నారంట రామానుజుల వారిని. సరే స్వామి, నా భాగ్యము, గురువుల సేవ చేసుకోవడం అంటే అది ఎంత భాగ్యాన్ని కలిగి ఉంటామో నాకు తెలుసు, సరే పడతాను అని చెప్పి స్వామి వారి కాళ్ళు పడుతున్నారంట. ఈయన ఇంతకీ ఉక్రోషంతో మండిపోతూ ఉన్నాడు కదా. ఈయన్ని, స్వామి ఏదైనా ఒక విషయం చెప్తూ ఉండండి, నేను వింటూ మీ కాళ్ళు పడతాను అనగానే ఒక సంస్కృతంలో ఒక లైన్ చెప్పాడంట. ఆ లైన్ ఏంటి, మనకు శివుడు, వైష్ణవుడు అదే నారాయణుడి యొక్క పెదాలు ఎర్రగా ఉన్నాయి కమలాల్లాగా అని
పోలికను ఆయన ఏం చెప్పాడు, అది కోతి యొక్క పురుష భాగంలో ఉన్న ఎరుపుని పోలి ఉంది అని చెప్పాడంట. అని చెప్పగానే ఆ వాక్యానికి అదే అర్థం. వాస్తవానికి ఆయన ఏం కల్పించి చెప్పలేదు, కానీ వాస్తవానికి అదే అర్థం. నారాయణుడి పెదాలు వెనక కోతి యొక్క పృష్ఠ భాగంలో ఉన్న చిన్న ఎరుపు ఉంటుంది కదా, దానికి వెనుక భాగంలో ఆ ఎరుపును కలిగి ఉంది అని చెప్పడం తప్పు కాదు, వాస్తవాన్ని చెప్పడం తప్పు కాదు అని పెద్దగా నవ్వారంట. కోతి యొక్క వెనక పృష్ఠ భాగంతో పోల్చి చెప్పి వెంటనే ఈయనకి రామానుజుల వారికి చాలా బాధ కలిగింది. గురువుని అనలేని పరిస్థితి, అనే తత్వం కూడా ఆయనది కాదు. ఆయనకి వెంటనే కళ్ళల్లో నుంచి నీళ్లు ఏకధారగా కారిపోతూ ఉన్నాయంట. కారిపోయి ఆయనకి కాళ్ళు ఒత్తుతున్నారు కదా, ఆ పాదాల మీద పడగానే ఈయన చివుక్కున లేచి చూసి, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, స్వామి వారిని అలా పోల్చకపోతే ఇంకేదైనా ఉపమానం చెప్పి పోల్చొచ్చు కదా, మా స్వామి వారిని ఎందుకు అలా చెప్పడము అనగానే, నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను, నీకెందుకు ఉలుకు అంటే, దాన్ని ఇంకొక రకంగా చెప్పొచ్చు. మీరు గురువులు, ఎంతో జ్ఞానం ఉన్న గురువులు, ఒక్క విషయాన్ని 10 రకాలుగా 10తో పోల్చి చెప్పగలిగే సత్తా ఉన్నవాళ్ళు, అలా మీరు చెయ్యొచ్చు కదా, ఎందుకు ఇలా చేశారు అన్నారంట. అంటే ఆహా అలానా, విద్య నేర్చుకుంటే అంత గర్వం వస్తుందా, అన్ని రకాలుగా చెప్పచ్చా, సరిపోని ఇదే వాక్యాన్ని నువ్వు చెప్పు, నేను చూస్తాను అన్నారంట. వెంటనే ఈయన ఒక్క నిమిషం ఆలోచించారంట. ఆలోచించి ఏం చేశారు, ఆ ఎర్రదనానికి పోలిక చెప్పాలి అంటే మనం ఆ కోతి యొక్క వెనుక పృష్ఠ భాగాన్ని చెప్పనవసరం లేదు. తామర పువ్వును కలిగి ఉంటాడు కదా భగవంతుడు, తామర పువ్వులోని ఎరుపు, ఆ ఎరుపు కింద కాడ కూడా ఉంటుంది. ఆ కాడకి ఉన్న నీళ్ల ద్వారా ఆ ఎరుపు ప్రకాశం చెందుతుంది. ఆ ఎరుపు యొక్క ప్రకాశం నీళ్లలో పరిమళిస్తుంది. అలాంటి చక్కటి ఎరుపును కలిగిన వాడు అని చెప్పొచ్చు. ఈ వాక్యానికి అలా కూడా అర్థం చెప్పొచ్చు అని వివరించగానే అక్కడ కూర్చున్న మిగిలిన శిష్యులందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహా బలా 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 అన్నారంట. ఇంకా కడుపుమంట ఎక్కువైపోయింది. ఆహా మనం ఏమి చెప్పకనే, మనం చెప్పే విషయాన్ని పూర్తిగా వినకుండానే ఈ అబ్బాయికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఆహా ఇతనికి మనం ఏమి చెప్పకూడదు అని, ఇతన్ని ఎలాగైనా అవాయిడ్ చేయాలి అనే మానసిక భావనతో ఉన్నాడు. మనసులో అలాంటి కుళ్ళుని రోజు రోజుకి వృద్ధి చేసుకుంటున్నారు ఈ గురువు గారు. అలా వృద్ధి చేసుకుంటూ ఉండే క్రమంలో ఆ ఊరు రాజు ఏం చేశారు అంటే, మనం దానికి కంటిన్యూషన్ రేపు చెప్పుకుందాము. మళ్ళీ ఓకే, జై శ్రీమన్నారాయణ.